పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో భారత్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. భారత్ దాడి చేస్తే సగం ప్రపంచాన్ని తాము నాశనం చేస్తామని అణు బాంబుల గురించి మాట్లాడటంపై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ తీవ్రంగా స్పందించారు. మునీర్ను సూట్ వేసుకున్న ఒసామా బిన్ లాడెన్తో పోల్చారు. పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను భారత్ కూడా ఖండించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం సృష్టించాయి. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన, ఒకవేళ భారత్ పాకిస్తాన్పై దాడి చేస్తే తమ దేశంతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకుపోతాం అంటూ వివరించారు. తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని, వాటి ద్వారానే అనేక దేశాలపై దాడులకు దిగుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలపైనే పెంటగాన్ మాజీ అధికారి స్పందించారు. సంచలన ఆరోపణలు చేస్తూనే అసిమ్ మునీర్పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ దోపిడీ దేశం అని వ్యాఖ్యానించిన ఆయన, అసిమ్ మునీర్ను సూట్ వేసుకున్న ఒసామా బిన్ లాడెన్తో పోల్చారు. పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలోని టాంపాలో అమెరికా సైనిక అధికారుల సమక్షంలో మునీర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. మునీర్ మాటలను విన్నప్పుడు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల నుంచి వినే అణు బెదిరింపులు గుర్తుకొచ్చాయని రూబిన్ తెలిపారు. ఒక దేశ సైన్యాధిపతి అమెరికా గడ్డపై నిలబడి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా అంగీకరించలేని విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా పాకిస్తాన్ అణు ఆయుధాగారాన్ని సురక్షితంగా ఉంచడానికి అంతర్జాతీయ సమాజం నియంత్రిత క్షీణతను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో పాకిస్తాన్ అణు ఆయుధాలు తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా సైనిక జోక్యాన్ని కూడా పరిశీలించవచ్చని రూబిన్ అన్నారు. పాకిస్తాన్ అణు కార్యక్రమం భద్రతపై అమెరికా ప్రభుత్వానికి ఏమాత్రం నమ్మకం లేదని ఆయన పరోక్షంగా తెలిపారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన నాటో మిత్రదేశ హోదాను తొలగించాలని, దాన్ని ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల జాబితాలో చేర్చాలని రూబిన్ డిమాండ్ చేశారు. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలను భారత్ కూడా తీవ్రంగా ఖండించింది. భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అణు బెదిరింపులు పాకిస్తాన్కు అలవాటేనని పేర్కొంది. అలాగే అమెరికా అండ చూసుకునే పాక్ విర్రవీగుతోందని వివరించింది. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేవిగా ఉన్నాయని ఇండియా తెలిపింది. అటు అమెరికా కూడా అసిమ్ మునీర్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది.